గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్డ్బోర్డ్ ఎలివేటర్ని ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సైన్స్ ప్రాజెక్ట్ అనమాట. పిల్లలు స్కూల్లో ఇలాంటి ప్రాజెక్ట్ చేసినట్లయితే అందరూ చాలా ఇంప్రెస్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ ఎలివేటర్ బేసిక్ మోడల్ అండి. దీనికి నేను పుల్లీని యూజ్ చేశాను. పుల్లీకి బదులు మోటార్ కనుక అటాచ్ చేసినట్లయితే మోటార్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ ఎలివేటర్కి నేను వేస్ట్ మెటీరియల్ ప్లస్ మరి ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది కదండి, ఆ బాక్సెస్ని యూజ్ చేశాను అనమాట. నేను ఈ కార్డ్బోర్డ్ని 25 సెంటీమీటర్స్ లెంత్ తీసుకున్నాను. ఒక 7.57 సెంటీమీటర్స్ విడ్త్ తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దదిగా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ 30 సెంటీమీటర్స్ లెంత్ కూడా తీసుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద సైజు వస్తుంది. ఇటువంటివి 3 పీసెస్ తీసుకొని హాట్లు గన్తోటి ఈ విధంగా అంటించుకున్నాను. అంటించుకొని బేస్లో ఒక స్క్వేర్ని కార్డ్బోర్డ్ అంటించాను అనమాట. ఇలాగా స్క్వేర్లా కట్ చేసుకొని ఇది బాటమ్ వైపున అంటించాలి. ఈ విధంగా అంటించిన తర్వాత మనం లోపల వైపు లిఫ్ట్ ఉంటుంది కదండి, అది తయారు చేసుకోవాలన్నమాట. అది కొంచెం చిన్న సైజులో ఉండాలి, లోపల ఈజీగా మూవ్ అవ్వాలి కాబట్టి స్మాల్ సైజ్ చేసుకోవాలన్నమాట. దీనికి నేను 5 సెంటీమీటర్స్ విడ్త్ ప్లస్ 7 సెంటీమీటర్స్ లెంత్ తీసుకున్నానండి. దీనికి ఈ విధంగా తయారు చేసుకోవాలి. చిన్న బాక్స్ లాగా చేసుకోవాలన్నమాట. సైడ్స్లో నేను స్ట్రా ఉంటుంది కదండి, జ్యూస్ తాగుతాం స్ట్రాస్, అటువైపు ఇటువైపు స్ట్రాస్ని అంటించాను. ఈ విధంగా స్ట్రాస్ ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి చూద్దామండి. ఈజీగానే ఫిక్స్ అయిపోయింది. తర్వాత 2 స్టిక్స్ తీసుకోవాలి. నా దగ్గర కబాబ్ స్టిక్స్ ఉన్నాయండి 2. వాటిని కార్డ్బోర్డ్ కింద బాటమ్ నుంచి పైవైపు గుచ్చాలన్నమాట. గుచ్చేసి ఈ విధంగా ఫిక్స్ చేయాలన్నమాట. వీటిని రెండింటిని అలా పెట్టేసి హాట్లు గన్తోటి కనుక అంటించినట్లయితే అవి స్టాండ్ అయిపోతాయి. స్ట్రాస్ ఉన్నాయి కదండి, ఆ స్ట్రాస్ని వాటిలో స్టిక్స్ లోపల పెట్టాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రంట్ డోర్స్ కోసమని నేను దీన్ని ఈ విధంగా తయారు చేసుకున్నానండి. బాక్స్ లోపల బాక్స్ ఎంత సైజులో ఉందో అంత ఓపెన్ పెట్టుకోవాలన్నమాట. దీనికి నేను ఫ్రంట్ వైపున 3 స్టిక్స్ అంటించానండి. అవి టూత్ పిక్స్ అనమాట. ఎందుకంటే 3 టూత్ పిక్స్ పెట్టాను. ఈ విధంగా డోర్స్ పెట్టాం కదా, ఈ డోర్స్ పెట్టినప్పుడు స్లైడింగ్ లాగా మనం యూస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్లో మీకు వీడియో పెట్టాను. అలాగా స్లైడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని స్టిక్స్ అంటించాను అనమాట. ఇప్పుడు లోపల బాక్స్కి పైవైపున థ్రెడ్ని ఫిక్స్ చేశాను. నా దగ్గర ట్యాగ్ ఉందనమాట. ట్యాగ్ని ఈజీగా గుచ్చేసాను అనమాట. ఈ విధంగా ఇందాక చెప్పాను కదండి, స్ట్రాస్లోకి స్టిక్స్ పెట్టాలని. ఈ విధంగా అనమాట. థ్రెడ్ పెట్టిన తర్వాత ఈ విధంగా సెట్ చేయాలి. అప్పుడు పైకి కిందకి ఈజీగా మూవ్ అవుతుంది లిఫ్ట్. ఒక స్క్వేర్ కార్డ్బోర్డ్ తీసుకొని దానికి హోల్ పెట్టి దారాన్ని దాంట్లో నుంచి బయటికి తీసి దాన్ని పైవైపున లిఫ్ట్ పైన అంటించాలన్నమాట. ఈ విధంగా హాట్లు కనిపెట్టి ఈ విధంగా అంటించేసేయాలి. దారం పైనుంచి బయటికి తీయాలన్నమాట. నేను డోర్స్ కోసం ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంటుంది కదండి, దానికి మాస్కింగ్ టేపు సైడ్స్ని అంటించానమాట. బార్డర్ లాగా అంటించేసి వాటిని డోర్స్ లాగా యూజ్ చేశాను. ఈ విధంగా డోర్స్ ఫిక్స్ చేసే ముందు ఒకసారి చూసుకోవాలండి, అది లిఫ్ట్ ఎలా వర్క్ చేస్తుందో చూసుకోవాలన్నమాట. నా దగ్గర చిన్న టాయ్ ఉంటే ఆ టాయ్ పెట్టి ట్రై చేస్తున్నాను. చక్కగా పనిచేస్తుంది. ఇటువంటి వాటిని మనం కనుక తయారు చేసి స్కూల్ ప్రాజెక్ట్లో కనుక మనం ఎగ్జిబిట్ చేస్తే అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. బేసిక్ లిఫ్ట్ పార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు పుల్లీ చేయాలి. పైవైపున నేను థ్రెడ్ లాగటానికి కోసమని నేను బాబిన్ యూస్ చేశాను. బాబిన్ లేకపోతే కార్డ్బోర్డ్ అయినా ఒక 2 పెద్ద కార్డ్బోర్డ్లు మధ్యలో ఒక చిన్న కార్డ్బోర్డ్ పెట్టినట్లయితే అది కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది. బాబిన్ బదులు కార్డ్బోర్డ్ని కూడా యూస్ చేయండి. నేను స్టిక్ చేయడానికి ఫెవిక్విక్ ప్లస్ హాట్లు గన్ను యూస్ చేశానండి. ఈ విధంగా బాబిన్ని ఈ విధంగా ఫిక్స్ చేశాను. దీన్ని పై వైపున
అంటించాలన్నమాట. హాట్లు గన్తోటి అంటించేసి బాబిన్ పైన నుంచి థ్రెడ్ని తీసుకొని రావాలి. ఈ విధంగా పై వైపున ఫిక్స్ చేసి దానిపై నుంచి ఈ విధంగా థ్రెడ్ తీయాలన్నమాట. ఇప్పుడు కింద వైపున పుల్లీని తయారు చేద్దాం. దానికోసమని నేను ఒక సర్కిల్ తీసుకున్నాను, మీడియం సైజ్ సర్కిల్ అనమాట. దానికి 2 హోల్స్ చేశాను. ఒక హోల్కి స్టిక్ పెట్టి ఫెవిక్విక్ తోటి అంటించాను అనమాట. మరొక హోల్లోకి నేను ఒక స్టిక్ పెట్టాను. దాని తర్వాత ఒక చిన్న సైజు కార్డ్బోర్డ్ సర్కిల్ని ఫిక్స్ చేశాను అనమాట. దాని తర్వాత స్క్వేర్ కార్డ్బోర్డ్ పెట్టాను. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు స్క్వేర్ కార్డ్బోర్డ్ మాత్రమే లిఫ్ట్కి అటాచ్ చేయాలి, అంటించాలన్నమాట. ఇంకొంచెం దూరంలో ఇంకొక స్క్వేర్ కార్డ్బోర్డ్ని అంటించాలి. ఈ విధంగా లాస్ట్లో సర్కిల్ కార్డ్బోర్డ్ని ఈ విధంగా పెట్టాలి. థ్రెడ్ని పైనుంచి తీసుకొచ్చి సెంటర్లో ఈ విధంగా నాట్ వేయాలన్నమాట. ఇప్పుడు పుల్లీని తిప్పినట్లయితే లిఫ్ట్ వర్క్ చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చూడండి ఎలా వర్క్ చేస్తుందో. చక్కగా పైకి వస్తుందో చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు కిందకి వెళ్తుంది. డోర్స్ని చూసారు కదా, డోర్స్ని ఎలా ఫిక్స్ చేయాలో ఇందాక చెప్పానండి. 3 స్టిక్స్ పెట్టాను, ఈజీగా స్లైడ్ అవ్వటం కోసం అని చెప్పి 3 స్టిక్స్ పై వైపున కింద వైపున పెట్టాలన్నమాట. ఈ విధంగా డోర్స్ ఈ విధంగా ఫిక్స్ చేయాలి. ఎంత బాగుందో చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.